ఎదురుదడ వస్తే మీ దగ్గరకొచ్చిన తర్వాత మీరు ఎటువంటి టెస్ట్‌లు చేపిస్తారు సార్? గుండె దూడ ఉన్న పేషెంట్‌లకు మామూలుగా మేము కొన్ని టెస్టులు చేస్తాం. అంటే వాళ్ళను ముందు వాళ్ళు చెప్పింది విని, తర్వాత వాళ్ళు ఏ విధంగా దాన్ని ఫీల్ అయితున్నారో చూసి, తర్వాత వాళ్ళకి మొత్తం ఎగ్జామినేషన్ చేసి కొన్ని టెస్టులు రాస్తాం. ఎవరికి అవసరమైన టెస్టులు వాళ్ళకి రాస్తాం. వాటిల్లో కొన్ని రకాల టెస్టులు ఏంటివంటే, రక్తం ఎంతుంది? సీబీపీ అంటాం. సీబీసీ అంటాం. అంటే ముందు రక్తం హిమోగ్లోబిన్ అనేది బాడీలో ఎంత ఉంది అనేది చెక్ చేస్తాం. తర్వాత వాళ్ళను కొంతవరకు చూసిన వెంటనే వాళ్ళు కొంచెం థిన్‌గా ఉన్నా, లేదంటే థైరాయిడ్ గడ్డ ఏమన్నా కనిపిస్తే థైరాయిడ్‌కి సంబంధించిన హార్మోన్ టెస్ట్ కూడా రాస్తాం. ఎందుకంటే థైరాయిడ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో కూడా చాలా మందికి గుండె దడ ఉంటుంది. ఆ తర్వాత ఈసీజీ అనే పరీక్ష చేస్తాం. ఈసీజీ అనేది హార్ట్‌కి సంబంధించిన పరీక్ష. జస్ట్ ఇట్లా నాబ్స్ కనెక్ట్ చేసేసి మనకు హార్ట్ లోపల ఉండే రిథమ్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాం. దాంట్లో రిథమ్ అనేది రెగ్యులర్‌గా ఉందా? అంటే రిథమ్ అంటే గుండె కొట్టుకునే ఒక లయబద్ధంగా కొట్టుకుంటుందా లేదా అని. అంటే ఒక రెగ్యులర్‌గా కొట్టుకుంటుందా? లేదంటే ఇలా కొట్టుకుంటూ సడెన్‌గా ఏమైనా కొట్టుకుంటుందా స్పీడ్‌గా? లేదంటే గుండె కొట్టుకోవడమే ఇర్రెగ్యులర్‌గా కొట్టుకుంటుందా? అనేది తెలుస్తుంది. అంటే మెయిన్‌గా గుండె దడ ఉన్న పేషెంట్‌కి ఈసీజీ అనేది చానా వరకు ఒక క్లియర్ కట్ ఐడియానైతే ఇస్తుంది 90%. కానీ కొంతమంది పేషెంట్‌లలో ఈసీజీలో మార్పులు కనపడనప్పుడు అయినా గుండె దడ వస్తుంది అంటే ఎకో టెస్ట్ అంటాం. మామూలు పొట్టకు అల్ట్రాసౌండ్ స్కాన్ ఎట్లనో, అదే విధంగా హార్ట్‌కి సంబంధించి 2 ఎకో స్కానింగ్ అంటాం. 2 ఎకో కార్డియోగ్రఫీ అంటాం. ఆ స్కానింగ్‌లో హార్ట్ యొక్క సైజు ఎంత ఉంది? చిన్నగా ఉందా? లేదంటే పెద్దగా ఉందా? నార్మల్ ఉందా? లేదంటే గుండెకి సంబంధించిన కవాటాలు నార్మల్‌గున్నాయా? లేదంటే రొమాటిక్ హార్ట్ డిసీజ్‌కి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? తర్వాత గుండె పంపింగ్ పవర్ ఎలా ఉంది? అంటే గుండె పంపింగ్ పవర్ అనేది ఇట్లా లబ్ డబ్ కొట్టుకుంటుంది గుండె. ఆ పంపింగ్ పవర్ ఎంతుంది? నార్మల్‌గా ఉందా? లేదంటే ఏమైనా తగ్గిందా? అనేది చూస్తాం. తర్వాత ఇంకొక ముఖ్యమైన పరీక్ష హార్ట్‌కి సంబంధించింది వచ్చేసి గుండె దడ ఉన్న వాళ్ళకు హోల్టర్ పరీక్ష అంటాం. హోల్టర్ పరీక్ష అంటే బాడీకి ఈసీజీ లీడ్స్ లాగా ఉంటాయి. చిన్న పాకెట్‌లో ఒక బ్యాడ్జ్ లాగుంటుంది. దాన్ని పాకెట్‌లో పెట్టుకొని 24 అవర్స్ గాని, 48 అవర్స్ గాని పేషెంట్‌ని అలాగే వదిలేస్తాం. అంటే ఆ 24 అవర్స్, 48 అవర్సు ప్రతి గుండె చప్పుడుని అది పేషెంట్ యొక్క గుండె చప్పుడుని అది రికార్డ్ చేస్తుంది. అంటే అది లయబద్ధంగా కొట్టుకుంటుందా? అతను నార్మల్‌గా పడుకున్నప్పుడు ఏ విధంగా ఉంది? ఆయన ఏదైనా వాకింగ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉంది? అతను డైలీ టు డైలీ యాక్టివిటీస్‌లో ఆ గుండె ఏ విధంగా కొట్టుకుంటుంది? ఎక్కడ స్పీడ్ కొట్టుకుంటుంది? ఎక్కడ తక్కువ కొట్టుకుంటుంది? అనేది టైమ్‌తో సహా రికార్డ్ అవుతుంది. ఇది చాలా ముఖ్యమైన పరీక్ష. కొంతమందికి ఈరోజు గుండె దడ రాకపోవచ్చు. కొంతమంది సడెన్‌గా రేపు అనిపించొచ్చు. కాబట్టి ఆ ఈసీజీలో అది పికప్ కాకపోవచ్చు. కాబట్టి హోల్టర్ పరీక్ష అనేది ఈ గుండె దడ ఉండే పేషెంట్‌లకు చాలా చాలా ముఖ్యమైన పరీక్ష. కొంతమందికి 48 గంటలు, కొంతమందికి 72 గంటలు అలాగా పేషెంట్‌లకి పెట్టేస్తాం. యాక్చువల్లీ చాలా గైడ్‌లైన్స్ ప్రకారం ఏం చెప్తారంటే 72 గంటలు, 48 గంటల యొక్క హోల్టర్ పరీక్ష ఎక్కువ వాల్యూ ఇస్తుంది. రాదర్ థాన్ 24 అవర్స్ ఒక్కరోజు పెట్టేదానికన్నా. ఎందుకంటే అది పికప్ చేసే ఛాన్సెస్ అనేది మనం టైం పెంచే కొద్దికి అది పెరుగుతుంది. కాబట్టి మనకు 72 గంటల యొక్క గుండె లయబద్ధత తెలిస్తే, మనం కరెక్ట్‌గా అనలైజ్ చేయగలుగుతాం ఇంకా. అంటే 24 అవర్స్‌తో కూడా చేయొచ్చు. బట్ 72 అవర్స్ అనేది ఇంకొంచెం ఎక్కువ క్లారిటీ అనేది ఇస్తుంది. ఆ తర్వాత థ్రెడ్‌మిల్ టెస్ట్ అంటాం. థ్రెడ్‌మిల్ టెస్ట్ అంటే మనం మిషన్ మీద నడిచే పరీక్ష. అట్లాంటప్పుడు గూడా కొన్ని సార్లు గుండె దడ పెరిగిందా? లేదంటే ఎక్టోపిక్ బీట్స్ అంటాం. సడెన్‌గా ఏమైనా ఎక్కువ కొట్టుకునేవి అక్కడ థ్రెడ్‌మిల్ టెస్ట్ మీద పెరిగితే అది కొంచెం డేంజర్. కాబట్టి అవేమైనా ఉన్నాయా? ఆ టైప్ ఆఫ్ గుండె దడనా? అనేది తెలియడానికి కూడా థ్రెడ్‌మిల్ టెస్ట్ అనేది కూడా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత షుగర్ అనేది ఏమైనా డౌన్ అయిందా? లేదా? అనేది షుగర్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ పరీక్ష అంటామనమాట. ఎలక్ట్రోలైట్స్ అంటే ముఖ్యంగా పొటాషియము, తర్వాత కాల్షియము, తర్వాత మెగ్నీషియం. ఈ మూడిటి వల్ల గూడా చాలా మందికి గుండె అనేది లయబద్ధత తేడాగా వస్తుంది. అంటే సడెన్‌గా ఒక ఎక్స్‌ట్రా బీట్ కొట్టుకోవడము, సడెన్‌గా ఎక్స్‌ట్రా బీట్ మిస్ అయినట్టు ఫీలింగ్ రావడము, అలాంటి వాటికి ఒక్కోసారి ఎలక్ట్రోలైట్స్ కూడా కారణాలు కావచ్చు. కాబట్టి ఈ టెస్ట్‌లన్నిట్లో ఎవరికి ఏది అవసరమైతే అది రాస్తాము. దాని ద్వారా మనకు ఒక అవగాహన వస్తుంది. అంటే వీటిలో ఏవి తేడాలు లేకపోతే గుండె దడ అనేది మెయిన్‌గా స్ట్రెస్ గాని, యాంక్సైటీ వల్ల గాని అనుకుంటాం. వీటిలో ఏదైనా బయటపడితే మాత్రం దానికి తగ్గట్టుగా ట్రీట్‌మెంట్ ఇస్తాం.